మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే స్టేషన్లో ఉగ్రవాదుల కలకలం. హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్నామా ఎక్స్ప్రెస్లో ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు. దీంతో గట్కేసర్ రైల్వే స్టేషన్లో ఫలక్నామా ఎక్స్ప్రెస్ రైలును ఆపి పోలీసులు తనిఖీలు చేపట్టారు. చర్లపల్లి ఆర్వీఎఫ్, జీఆర్ఎఫ్, గట్కేసర్ పోలీసులు ఫలక్నామా ఎక్స్ప్రెస్ రైలులో విస్తృత తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఇవాళ కూడా భారీ వర్షం కురుస్తుండటంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం అప్రమత్తమైంది. ట్రాఫిక్ సమస్యలు, ప్రజల భద్రత దృష్ట్యా వివిధ కంపెనీలకు మార్గదర్శకాలు జారీ చేసింది. మరోవైపు వానల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు నీట మునగడంతో వాహనాలు ముందుకు కదలక ప్రయాణికులు సైతం ఇక్కట్లకు గురవుతున్నారు. వర్షం మరికొన్ని గంటలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఇవాళ కూడా భారీ వర్షం కురుస్తుండటంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం అప్రమత్తమైంది. ట్రాఫిక్ సమస్యలు, ప్రజల భద్రతా దృష్ట్యా వివిధ కంపెనీలకు మార్గదర్శకాలు జారీ చేసింది. మరోవైపు వానల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు నీట మునగడంతో వాహనాలు ముందుకు కదలక ప్రయాణికులు సైతం ఇక్కట్లకు గురవుతున్నారు. వర్షం మరికొన్ని గంటలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారత సైన్యానికి మరింత గగనతల తేజస్సు రానుంది. ఇందుకోసం తేలికపాటి స్వదేశీ యుద్ధ విమానాలైన తేజస్సును కొనుగోలు చేసేందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు విలువ 62,370 కోట్లు. ఒప్పందంలో భాగంగా మొత్తం 97 MK-1A విమానాలను HMAL అందించనుంది. అందులో ఫైటర్లు జెట్లు 68, శిక్షణకు వినియోగించే 2 సీట్ల విమానాలు 29 ఉన్నాయి. 2027-28 నుంచి ఈ విమానాల అందజేత ప్రారంభమవుతుంది. ఆర్ఎల్లలో అన్ని విమానాలు భారత సైన్యానికి అందనున్నాయి. ఇవాల్టి నుంచి నిష్క్రమిస్తున్న మిగ్
21 యుద్ధ విమానాల స్థానంలో సైన్యం వాటిని ఉపయోగించనుంది. హెచ్ఏఎల్తో రక్షణ శాఖకు ఇది రెండవ ఒప్పందం. 48,000 కోట్ల రూపాయలతో 83 తేజస్ యుద్ధ విమానాల సమీకరణకు 2021 ఫిబ్రవరిలో తొలి ఒప్పందం కుదిరింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నుంచి ఆమోదం లభించిన నెల రోజుల్లో ఈ ఒప్పందం కుదిర్చినట్టు రక్షణ శాఖ వెల్లడించింది. ఈ ఒప్పందం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 11,750 ఉద్యోగాల సృష్టి జరుగుతుందని హెచ్ఏఎల్ తెలిపింది.